ప్రజల పట్ల ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టలేదు. అది కాంగ్రెస్ కార్యకర్తలైనా సరే, కాంగ్రెస్ నాయకులైనా సరే, ఎమ్మెల్యేలైనా సరే, మంత్రులైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ఏ ప్రెస్ మీట్ కూడా ఏ ప్రజల సమస్య పైన ఏ రోజు కూడా పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం సర్వమాగమైపోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు, ప్రజాపాలన పేరుతోటి ప్రజల యొక్క ఏ విధంగా హింసిస్తుందో కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలో హింసించిన తీరుగా హింసిస్తూ ఉంది. అసుంటిది ఈరోజు జగ్గారెడ్డి గారు అక్కడ ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి బుద్ధి లేదు, రేవంత్ రెడ్డికి మతి లేదు, రేవంత్ రెడ్డికి తెలివి లేదు, నా కొడక నీ ఎవ్వ జాగిరి అనుకున్న తెలంగాణ రాష్ట్రం అనుకుంటా ఈటెల రాజేందర్ గారు మాట్లాడారు. ఆయన ఎందుకు మాట్లాడడం జరిగిందంటే తన ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా హైడ్రా అని పెట్టడం, ఆఫీసెస్ క్రియేట్ చేసి ప్రజల యొక్క భూముల్ని కానీ ఇళ్లను కానీ ఇష్టానుసారంగా కూల్చుకుంటూ భూముల్ని స్వాధీనం చేసుకున్న రేవంత్ రెడ్డి గారి యొక్క తలతిక్క వ్యవహారాన్ని గురించి బరాబర్గా ఈటెల రాజేందర్ గారు ప్రస్తావించడం జరిగింది. దానికి తగ్గట్టే మన జగ్గారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన మాట్లాడు ఏ విధంగా ఉందో ఒకసారి దానికి ఎన్కౌంటర్ ఇచ్చే ప్రయత్నం మనం చేద్దాం. ఇంకోసారి సీఎం రేవంత్ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ లూజ్ కామెంట్ చేస్తే నడి రోడ్డులో బట్టలు తీసి గుంజులు తీస్తా, నా కొడక ఈటెల రాజేందర్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుకుంటా మాట్లాడడం జరిగింది. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ గురించో సీఎం రేవంత్ రెడ్డి గురించి కాకుండా ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించో ప్రజాపాలించబడిన ప్రజల గురించో ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే బట్టలు కూడా తీసి కొడతాను ఏ రోజైనా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారా? మాట్లాడని శాతం కాదు. ఎందుకంటే వీళ్ళు ఎసుంటోలో మనందరికీ తెలిసింది. వీళ్ళ గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు, దొంగలు ప్రస్తావించిన అవసరం లేదు, చూసుకోవచ్చు. నేను అందుకే ముందే చెప్పిన ఈటెల రాజేందర్ బగర్ సబ్జెక్ట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాట్లాడింది కాబట్టి నేను కూడా బగర్ సబ్జెక్ట్ లో ఈటెల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, ఇతనికనే పెట్టిన ప్రెస్ మీట్. నిజానికి ప్రజలు హింసిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీ యొక్క కాంగ్రెస్ పాలన. నువ్వు కూడా ఏ రోజు కూడా ప్రజల పక్షాన కూడా ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే సందర్భం ఉందా జగ్గారెడ్డి? ఏ సందర్భంలో ఈటెల ప్రెస్ మీట్ పెట్టినందుకే నేను ఇదని పెట్టినా అంటే రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ ఉంటే, తెలంగాణ సమాజాన్ని ఇష్టానుసారంగా చెప్తా ఉంటే, కాంగ్రెస్ పార్టీని బొంద పెడతా ఉంటే, తెలంగాణ యొక్క చరిత్రను కాళ్ళ కింద తొక్కుతా ఉంటే ఏ రోజు కూడా మాట్లాడినవా? మాట్లాడే శాతం కాదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం. నిజానికి మనోని కథ ఇది ఒకటి వర్ణించుకునే ప్రయత్నం చేయాలి. ఎసుండదంటే జగ్గారెడ్డి గారు ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వడానికి నేను ప్రధానంగా పెట్టినా అంటే ఒక ముచ్చట చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు అదే లత్కోర్ పనులు కానీ చేస్తూ ఉన్నాడు, భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడు, రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోపిడీకి దందాలకు పాల్పడతా ఉంటే ఏ రోజున మాట్లాడినావా? ఈటెల రాజేందర్ ఉన్న సబ్జెక్ట్ నీకు ఉందా? ఈటెల రాజేందర్ గారు దేని గురించి మాట్లాడారని నీకు తెలుసా? తెలంగాణ సమాజం చూస్తూ ఉంది జగ్గారెడ్డి. నీ బట్టలు కూడా తీసి ప్రజలు కొడతారు నిన్ను. నువ్వు ఈటెల రాజేందర్ని కొట్టుడు కాదు, నిన్నే ప్రజలు బట్టలు కూడా తీసి కొడతారు. ఆడ ఈటెల రాజేందర్ గారు ప్రజల పక్షాన గురించి మాట్లాడారు. ప్రజలపైన జరుగుతున్న ధోరణి పట్ల, ప్రజలపైన జరుగుతున్న జులుం పట్ల నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో మాట్లాడలేదు కాబట్టి ఈటెల రాజేందర్ గారు తన స్థానం తోటి మాట్లాడుకొని మతిలేని సీఎం ముఖ్యమంత్రిని ఎవ్వ జాగిరి అనుకుంటున్నా తెలంగాణ అనుకుంటా ఒక గట్స్ ఉన్న మొగాడులా మాట్లాడాడు. మీ వాళ్ళకి తిట్టుడు తప్ప అసలు వార్నింగ్ ఇచ్చుడు తెలుసా? రాదు. ప్రతిపక్షంగా తిట్టడం తప్ప, ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప దేనికి పనికి రావు మీరు. ఇంకొక నెల, మహా అయితే ఇంకొక నెల మీరు ఏదైతే 6 గ్యారెంటీలు కనుక నెరవేర్చలేదంటే రాష్ట్ర ప్రజలు జగ్గారెడ్డిని మొదలుగా బట్టవుడు తీసి కొడతారనేది ఆయన మర్చిపోతున్నాడు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని కానీ మంత్రుల్ని కానీ ఎమ్మెల్యేలు కానీ బాధ్యతగా కొట్టేటట్టున్నారు కానీ వీళ్ళు మర్చిపోతూ ఉన్నారు. ఆ రోజు రాబోతుంది. మరి చెప్పుల వర్షం పడుతుందా, రాళ్ళ దెబ్బ పడుతుందా అనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం. నేను కూడా సవాలు చూస్తున్న ప్రజల పక్షాన ఉండి మీరు కనుక ప్రజల్ని హింసిస్తే, మీరు కనుక ప్రజల భూముల్ని కబ్జాలకు పాల్పడితే, వారు 30 ఏళ్ల కల 60 ఏళ్ల కల కట్టుకున్న ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చేసి ఆ భూముల్ని స్వాధీనం చేసుకుంటే బిడ్డ ఒక్కొక్కరికి రాబోయే రోజుల్లో పాయింట్లు దడిచిపోయేలా చేస్తాం. నిజానికి చెప్తున్నా, పాయింట్లు దడిచిపోయేలా చేస్తాం. అధికారం ఇచ్చింది ప్రజల్ని పరిపాలించమని. అవన్నీ పక్కన పెట్టే నీకేం అర్హతనే నువ్వు ఈటెల రాజేందర్ పైన ప్రెస్ మీట్ పెట్టడానికి? నీకంత ప్రెస్ మీట్ పెట్టబోతే అయితే నీ ముఖ్యమంత్రి మీద పెట్టు,
నీ ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లా చేస్తున్నాడో దాని గురించి పెట్టు. ప్రజలు ఏ విధంగా సంతోషిస్తున్నారో ఏ విధంగా దుఃఖిస్తున్నారో దాని గురించి ప్రెస్ మీట్ పెట్టు. చాతకాని దద్దమ్మల లెక్క ఈటల రాజేందర్ తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టినా అంటే ఈటల రాజేందర్ చదువుకున్న ఒక ఆకు కూడా సమానం లేవు. ఈటల రాజేందర్ మాట్లాడే ఒక మాటకి సమాధానం చెప్పే తెలివిలేని సన్నాసివి, తిట్టడానికి తప్ప దేనికి పనికిరాని ఓనివి ప్రెస్ మీట్ పెట్టి బట్టలోడి తీర్చుకొడతా. ఆయన మొగోడు లెక్క నీ ఎవ జాగిరా తెలంగాణ అనుకుంటే రేవంత్ రెడ్డిని బరాబరు తిడతా ఉంటే నువ్వేమో ఈటల రాజేందర్ తిడతా ఉన్నావు. నీకు నిజంగా గట్స్ ఉంటే నువ్వు నిజంగా మాజీ ఎమ్మెల్యేవే అయితే ఏం చేయాలి? నీ ముఖ్యమంత్రి నువ్వు నిలదీసి ప్రశ్నించు, లేదా తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిన్ను బట్టలోడి తెచ్చి రోడ్డు మీద కూర్చోబెడతారనేది నేను ప్రజల తరపున నీకు చెప్తా ఉన్న జగ్గారెడ్డి, జాగ్రత్త.